వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు పర్సనల్ లోన్స్కి సంబంధించి బ్యాక్ అండ్ లాగిన్ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అన్న వివరాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు అయితే ఉన్నారు జాయ్సీ గారు. సో అడిగి మీరన్నీ వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, సో బాగున్నానండి. పర్సనల్ లోన్స్లో చేస్తున్నారు మీరు, డిజీ లోన్స్లో పర్సనల్ లోన్కి సంబంధించి చేస్తున్నారు వర్క్. సో ఒక బ్యాక్ ఎండ్గా సో ఎలా ఉంటుందండి లాగిన్ ప్రాసెస్ అంతా ఎంత అసలు? ఇందులో లాగిన్ ప్రాసెస్ అనేది మనకు 2 టైప్స్ ఉంటుంది మేడం, ఆన్లైన్ అండ్ ఫిజికల్. ఓకే. సో ఆన్లైన్లో మనకి లింక్ త్రూ కానీ యాప్ త్రూ కానీ లాగిన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. టోటల్ అప్లికేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్లికేషన్లో డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసుకొని మనం లాగిన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాము. సమ్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఫిజికల్ ప్రాసెస్ కూడా అవుతుంది అనమాట. అంటే కస్టమర్కి సమ్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ లేకపోవడము, ఇలాంటి టైంలో అంటే కొన్ని పెన్షన్ ఫైల్స్, ఇలాంటి ఫైల్స్ అప్లికెంట్ అప్లై చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఫిజికల్ లాగిన్స్ అనేది అవుతుంది అనమాట. ఓకే. సో ఆన్లైన్ లాగిన్ చేసేటప్పుడు అన్నీ మనకి ఆన్లైన్ త్రూ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి మనము డాక్యుమెంట్స్ తీసుకొని కస్టమర్తో లాగిన్ చేపిస్తాము. ఫిజికల్ అనేసరికి మనకు డాక్యుమెంట్స్ విత్ ఎవ్రీ డాక్యుమెంట్ మనకి విత్ కస్టమర్ సిగ్నేచర్ తోటి ప్రూఫ్స్ ఉండి మనం లాగిన్ ప్రాసెస్ చేస్తాము. ఓకే సార్, అసలు ఎలాంటి ప్రొఫైల్స్ని తీసుకుంటారండి ఇప్పుడు పర్సనల్ లోన్ కావాలనుకున్న వాళ్ళు? లైక్ సాలరీడ్ పర్సనా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ని తీసుకుంటారా? పర్సనల్ లోన్ అనేది యాక్చువల్గా సాలరీడ్ పర్సన్స్కి అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో కస్టమర్ సాలరీ బేస్ చేసుకొని మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మరి సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందండి? సెల్ఫ్ ఎంప్లాయిడ్ వారికి సపరేట్ ఉంటుంది మేడం. ఎస్సిపి అని చెప్పేసి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది బిఎల్ బిజినెస్ కిందకి. సో వాళ్ళకి ఐటీఆర్స్ తీసుకొని మనం ఆ ప్రూఫ్స్ తోటి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. టర్న్ ఓవర్ చెక్ చేసుకొని, ఇయర్లీ టర్న్ ఓవర్స్ చెక్ చేసుకొని, సో వాళ్ళకి సపరేట్ డిపార్ట్మెంట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే. సో అలాంటి వాళ్ళకి బిఎల్ అని బిజినెస్ లోన్ ఉంటుంది. ఓకే. సో పర్సనల్ లోన్ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటారు పర్సనల్ లోన్? పర్సనల్ లోన్ అనేది మనకి ఎనీ ఎమర్జెన్సీ పర్పస్ అనమాట. మెడికల్ పర్పస్ అవనండి, ఎడ్యుకేషన్ లోనే మనకి ఎమర్జెన్సీ ఫీజు కట్టాలని, ఆర్ ఎల్స్ మనకి హోమ్ రెనోవేషన్, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇదే పర్సనల్ లోన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇందులో క్లోజర్ పార్షియల్ డిస్బర్స్మెంట్ అని ఉంటుంది, ఫోర్ క్లోజర్ పార్షియల్ అని చెప్పి పేమెంట్. ఎస్. సో ఎలా ఉంటుందండి అది? సో ఆఫ్టర్ డిస్బర్స్మెంట్ కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 years టెన్యూర్ పెట్టుకున్నారు అండ్ కస్టమర్ దగ్గర అమౌంట్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ 2 years ఆర్ 1 year. సో కస్టమర్ ఫోర్ క్లోజర్ చేసుకోవాలి అనుకుంటే, సో ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో విత్ కస్టమర్ ఓన్ ఫండ్స్ తోటి క్లోజ్ చేసుకుంటే అది అమౌంట్ అనేది టోటల్గా లోన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో కస్టమర్కి ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది, టెన్యూర్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టోటల్ టెన్యూర్ 5 years పెట్టుకున్నారు, 2.5 years పేమెంట్ అయిపోయింది. సో రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ కస్టమర్ దగ్గర ఉంటుంది. సో ఆ అమౌంట్ అనేది కస్టమర్ పే, అంటే సేవింగ్స్ కానీ కస్టమర్కి రావాల్సిన అమౌంట్ కానీ ఏవైతే ఉంటాయో కస్టమర్కి వచ్చేసినాయి అనమాట. ఓకే. సో ఈఎంఐ అమౌంట్ అనేది పే చేయకోకుండా, అంటే కస్టమర్ బడన్ తగ్గించుకోవడానికి, సో ఆ అమౌంట్ అనేది కస్టమర్ బ్యాంక్కి వెళ్ళి టోటల్ అమౌంట్ క్లోజ్ చేసుకుంటారు అనమాట. సో ఆబ్వియస్లీ క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ఎన్ఓసి తీసుకోవాలనేది మ్యాండేటరీ, అంటే లోన్ క్లోజ్ అయిపోయినట్టు ప్రూఫ్ తీసుకోవాలి. ఓకే. సో పార్షియల్ పేమెంట్ అనేది ఎలా ఉంటుందండి? సో పార్షియల్ పేమెంట్ అనేది సేమ్ ఉంటుంది మనకి. కస్టమర్ ఏదైతే ఉన్న టెన్యూర్లోని, ఫర్ ఎగ్జాంపుల్ 5 years టెన్యూర్లోని 2 years పేమెంట్ అయింది, సో రిమైనింగ్ 3 yearsలోని కస్టమర్ దగ్గర అమౌంట్ అవైలబుల్ ఉంది. సో ఆ అమౌంట్ అవైలబుల్లోని కస్టమర్కి ఏదైతే టెన్యూర్ ఉంటుందో ఆ టెన్యూర్లో టూ టైమ్స్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఉన్న అవుట్ స్టాండింగ్కి ఇంత పర్సెంటేజ్ అనేది కస్టమర్ పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ అమౌంట్ పేమెంట్ చేసుకుంటే కస్టమర్కి ఏమవుతుందంటే అవుట్ స్టాండింగ్ తగ్గుతుంది, ఈఎంఐ బర్డన్ తగ్గుతుంది, టెన్యూర్ తగ్గుతుంది అనమాట. సో పార్షియల్ పేమెంట్ చేసుకుంటే కస్టమర్కి ఆటోమేటిక్గా ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్లో ఇంత అమౌంట్ పే చేస్తాడో రిమైనింగ్ అమౌంట్కి ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది కదా. ఓకే. సో అట్లా అనమాట. సో ఈ పార్షియల్ పేమెంట్ ఫోర్ క్లోజర్కి కూడా మనకు ఛార్జెస్ ఉంటాయి, 2 to 5% ఛార్జెస్ అనేది పడుతుంది బేస్డ్ ఆన్ బ్యాంక్. ఓపెన్ చేస్తున్నప్పుడు అలాగే ఉంటుంది, క్లోజ్ చేస్తున్నప్పుడు కూడా ఇలాగే ఉంటుందా ఛార్జెస్ అంతే ఉంటుంది. సో ఇంకా చాలా మంది అండి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటారు, మధ్యలో ఛార్జెస్ పే చేయకుండా ఉంటున్నారు. సో అలాంటప్పుడు ఎలా బెనిఫిట్ అవుతుంది అంటారు? సో మధ్యలో కస్టమర్కి బౌన్సెస్ అయినప్పుడు ఛార్జెస్ పడతాయి అనమాట. సో చాలా మందికి అది అవేర్నెస్ ఉండదు, ఓకే ఈఎంఐ పే చేస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా వాళ్ళు ఇచ్చేసుకుంటారు. సో మనకి ఎప్పుడైతే చెక్ బౌన్స్ అవుతుందో దానికి కంపల్సరీ ఛార్జెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఆ ఛార్జెస్ అనేది చెక్ చేసుకొని మనం వెంటనే పేమెంట్ చేసుకోవడం బెటర్. ఓకే. సో పేమెంట్ చేసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు. కొంతమందికి ఇప్పుడు పర్సనల్ లోన్లో సిబిల్ తగ్గిపోతుంది అంటుంటారు. సో ఛార్జెస్, చెక్ బౌన్సెస్ అన్నీ కూడా పే చేస్తారు, ఈవెన్ దో కూడా వాళ్ళకి సిబిల్ అనేది తగ్గుతుంది అంటున్నారు. సో సిబిల్ పెరగాలంటే ఏ విధంగా హెల్ప్ చేస్తారు? సో కస్టమర్ అవేర్ చేసుకొని నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి చెక్ బౌన్సెస్ అవ్వకుండా, డిలే పేమెంట్స్ అవ్వకుండా చెక్ చేసుకొని ఏదైతే లోన్ ఉందో దాన్ని మనం గుడ్ పేమెంట్ చేసుకుంటే మనకి సిబిల్ అనేది పడిపోకుండా ఉంటుంది అనమాట. సో ఏవైతే లోన్స్ ఉన్నాయో, సో మనకు ఒక లోన్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి 3 loans ఉన్నాయి,
ఆ 3 లోన్స్లో ఫర్ మెడికల్ ఎమర్జెన్సీ ఆర్ కస్టమర్ మర్చిపోయో ఫండ్స్ లేవు ఈఎంఐ డెబిట్ అయ్యే టైంకి, ఆ డేట్కి ఫండ్స్ ఉండవు అనమాట. ఓకే. సో బట్ కస్టమర్ ఇమీడియట్గా అవేర్ అయ్యి పేమెంట్ చేశాడు సేమ్ డే, బట్ అది బౌన్స్ కిందకే క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే. సో కస్టమర్ ఏం చేయాలి, ఓకే నేను చెక్ చేసుకోకుండా ఎప్పుడు బౌన్స్ అయిపోయింది, సో రిమైనింగ్ లోన్స్కైనా కస్టమర్ చెక్ చేసుకొని ముందుగానే అమౌంట్ ఫండ్స్ అనేది అకౌంట్లో అరేంజ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే కస్టమర్ సేమ్ డే మనకి యాక్చువల్లీ 12 తర్వాత మనకి ఈఎంఐ డేట్ వచ్చేస్తుంది, నైట్ 12 తర్వాత. కస్టమర్ ఏమనుకుంటారు, ఓకే మార్నింగ్ వేస్తే డెబిట్ అయిపోతుంది కదా అన్న థాట్లో ఉంటారు. బట్ ఏమవుతుందో చెక్ బౌన్స్ కిందకి వెళ్ళిపోతుంది. సో బిఫోర్ ఈఎంఐ డేట్ ఏదైతే ఉందో బిఫోర్ డేనే మనకి అకౌంట్లో ఫండ్స్ ఉంటేనే అది మనకి ఇన్సఫిషియెంట్ ఫండ్స్. అది నైట్ 12 o'clock కట్ చేసుకుంటుందో మనకు తెలియదు, టైమింగ్ అనేది ఉండదు. సో కట్ అయితే మాత్రం అవుతుంది కన్ఫర్మ్. ఓకే. సో ఆబ్వియస్లీ మనకి అకౌంట్లో ఫండ్స్ ఉన్న ఈఎంఐకి సరిపడా అమౌంట్ లేకపోయినా సరే అది బౌన్స్ కిందకే క్యాలిక్యులేట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో కొంతమంది అమౌంట్ పెట్టుకుంటారు, ఒకసారి కట్ అయిపోతాయి కొంతమంది బ్యాంక్స్, వేరే వేరే ఈఎంఐస్ అని ఉంటాయి కదా, బజాజ్ అని. సో ఇట్లాంటివి కట్ అయిపోయినప్పుడు ఇంకా తక్కువ అమౌంట్ ఉంటుంది ఉండాల్సిన అమౌంట్ కంటే. సో అలాంటప్పుడు ఎలా ఉంటుందండి, చెక్ బౌన్స్ అయిపోతుందా? బౌన్స్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ ఒక 500,000 ఎక్స్ట్రాలే ఉంచాలి కానీ తక్కువ పెట్టుకోకూడదు. సో 1 రూపీ తక్కువ ఉన్నా సరే అది బౌన్స్ కిందకి వెళ్ళిపోతుంది అది. సో వ్యూవర్స్ జాగ్రత్తగా ఉండండి. సో 100 రూపీస్ అదే 500 or 1000 రూపీస్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోండి కానీ తగ్గించి మాత్రం పెట్టుకోవద్దు. తక్కువ ఉంటే మాత్రం చెక్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో చాలా మందికి దీని గురించి అవగాహన లేదండి. సో ఇంత అమౌంటే కదా అని చెప్పి 3000 అంటే 3000 పెట్టుకుంటారు వాళ్ళు. అట్లీస్ట్ 3500 అయినా పెట్టుకుంటే కొంచెం అటు ఇటు అయినా ఛార్జెస్ అనేది పెడకుండా ఉంటాయి మనకి. ఓకే. సో ఇంకా చాలామంది అండి పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు కదా, సిబిల్ పడిపోతుందని అన్నారు. సో గోల్డ్ లోన్ తీసుకున్నా కూడా మనకి సిబిల్ పెరుగుతుంది అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? గోల్డ్ లోన్ అనేది యాక్చువల్లీ మనం ఇంట్రెస్ట్ తోటి పేమెంట్ చేస్తుంటాం అనమాట. సో అది ఇయర్లీ రెన్యువల్ ఉంటుంది, మంత్లీ పేమెంట్ ఉండదని. సో గోల్డ్ లోన్ అనేది మనకి క్యాలిక్యులేట్ రాదు పర్సనల్ లోన్కి, అది ఆబ్వియస్లీ 1%కి వెళ్ళిపోతుంది. అంటే సిబిల్ పెరగాలంటే గోల్డ్ లోన్ తీసుకుంటే బెటర్ అంటున్నారు చాలా మంది. సో ఏ విధంగా కరెక్ట్ అది అని? గోల్డ్ లోన్ అనేది కస్టమర్ దగ్గర ఉన్న బంగారమే తీసుకెళ్ళి అప్పు కిందగా తీసుకుంటున్నాడు. సో అది మనకి సిబిల్ తోటి అంత సంబంధం ఏమి ఉండదు. సో కంటిన్యూస్గా గోల్డ్ లోన్స్ ఉన్నా సరే మనం పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయలేం, కస్టమర్ కావాలనుకునే అమౌంట్కి ప్రొవైడ్ చేయలేం. ఎందుకంటే కస్టమర్ శాలరీ బేస్ చేసుకొని మనం అది లోన్ ప్రొవైడ్ చేయట్లేదు. కస్టమర్ దగ్గర ఉన్న ఏదైతే ఆర్నమెంట్స్ ఉంటాయో దాన్నే బ్యాంక్కి అప్పుగా పెట్టి అమౌంట్ తీసుకుంటున్నాడు. సో కస్టమర్ దగ్గర ఉన్న దాన్నే మనం మళ్ళీ రిపీట్గా అప్పు తీసుకొని పేమెంట్ చేస్తున్నాడు కదా. సో దానికి మనం ఇచ్చే లోన్ అమౌంట్ కాదు అది. సో బ్యాంకు నుంచి ప్రొవైడ్ చేసే లోన్ అమౌంట్ కాదు. అంటే అది కరెక్ట్గా కట్టుకుంటూ ఉన్నా కూడా సిబిల్ పెరిగే ఛాన్సెస్ ఉందంటున్నారు. ఛాన్సెస్ ఉండొచ్చు. సో వేరే లోన్ కూడా ఉండి ఈ లోన్ కూడా ఉంటే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ బెటర్ మా కస్టమర్ ఎక్కువ లోన్ అమౌంట్ కావాలనుకున్నప్పుడు అది బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయడం కష్టం. ఓకే. 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 థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏ బ్యాంక్తో టైప్ అయి ఉన్నారు ప్రెసెంట్? హెచ్డిఎఫ్సితో టైప్. హెచ్డిఎఫ్సితో. సో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు? పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రెసెంట్ మనకు వచ్చిన ఆఫర్ అబౌవ్ 15 lakhs 10.80. అంటే ఎన్బిఎఫ్సితో కూడా మీరు టైప్ అయి ఉన్నారా? ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ కూడా ఆల్ బ్యాంక్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి డిజీ లోన్స్. ఓకే. అసలు డిజీ లోన్స్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి? డిజీ లోన్స్లో ఆల్మోస్ట్ మనకి పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ల్యాబ్స్, హెచ్ఎల్, ఎడ్యుకేషనల్ లోన్, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, వెహికల్ లోన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో దేనికి సంబంధించి ఆ కేటగిరీ ఉంటుంది. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అవుతే ప్రతిదీ మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట, ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు ఇంకా ఏమైనా పర్సనల్ లోన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు కాల్ చేస్తే మీ డీటెయిల్స్ అంతా మీకు ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ చెప్పేస్తారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది మేము కాల్ చేయలేము అనుకున్న వాళ్ళు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.